ఎస్పీ ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగర్ నాయకత్వంలో సామాజిక నమస్కారాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అనే కోణంలో మందకృష్ణ మాదిగర్ గారు 30 ఏళ్ళుగా అల్పెరగని పోరాటం చేశారు. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ జరగకముందు ఈ రిజర్వేషన్లు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడానికి కొన్ని వందల తరాలుగా సమాజంలో ఆర్థిక, విద్య, ఉపాధి రంగాలకి దళితులందరినీ కూడా దూరంగా ఉంచడం వల్ల సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిస్తేనే రిజర్వేషన్ ద్వారా ఆనాడు అగ్రకులాలకి, దళితులకి ఉన్నటువంటి అసమానతలు పోయి సమాజంలో సమానత్వం వస్తుందనే దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పొందుపరిచారు. కానీ ఒకనాడు అగ్రకులాలకి, దళితుల మధ్య అసమానతలు ఉండేవి. కానీ రిజర్వేషన్లు రావటం వల్ల సమాజంలో దళితులందరూ కూడా విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముందుకొచ్చి సమాజంలో అసమానతలు పోయి సామాజిక న్యాయం జరిగిద్దని ఆయన ఆలోచించారు. కానీ రాజ్యాంగంలో ఆయన రిజర్వేషన్ పొందుపరిచిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు సమానత్వం రాకుండా ఇంకా దళితులు పేదలుగానే ఉన్నాడంటే రిజర్వేషన్లు అందరికీ కూడా సమానంగా అందకపోవటం వల్ల ఈనాటికి కూడా అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలి అంటే సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం జరగాలి అంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అని గ్రహించినటువంటి మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగర్ గారు 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు వెన్నుచూపని పోరాటం చేసి ఆయన ఒకనాడు వర్గీకరణ సాధించారు. 1999 నుంచి 2004 వరకు కూడా రిజర్వేషన్ ఫలాల్ని అందరూ అందుకున్నారు. ఎంతోమంది ఇటు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో సమానత్వం పొందే అవకాశాలు కలిగినాయి. అనుకున్న టైంకి 2004 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వాలకి మాత్రమే ఉందనేసి ఆ కేసుని కొట్టేసి సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ వస్తుంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ అసమానతలను గుర్తించి వర్గీకరణ కావాలని కోరుకునే శక్తులు అటు వర్గీకరణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి, అలాగే వర్గీకరణని వ్యతిరేకించే శక్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వర్గీకరణ జరగకుండా ఉండటాని కోసమే వ్యతిరేక శక్తులు వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా, విద్యా రంగాల్లో వాళ్ళు ఉండటం వల్ల, అత్యధికంగా ఉండటం వల్ల దాన్ని ఆపగలిగే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కేంద్రంలో చేయాలనుకున్నప్పుడు మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగర్ చేసినటువంటి పోరాట పడిన మొన్న నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి లక్షల మందితో జరిగినటువంటి విశ్వ మహాసభకు నరేంద్ర మోదీ గారిని, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఆయన ఆ వేదికకు ముఖ్య అతిథిగా పిలవడం వల్ల ఆనాడు దళితుల ఆవేదన, వర్గీకరణ కోరుకునే మాదిగ జాతి యొక్క ఆవేదనని ఆయన కళ్ళారా చూసి ఆయన కంటతడి పెట్టుకొని కృష్ణ మాదిగర్ గారు చేసే పోరాటం సామాజిక న్యాయం కోసం కాబట్టి ఇది ఖచ్చితంగా చేస్తానికి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు పూర్తిగా సానుకూలమని ఆయన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే ఆయన కమిటీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే విధంగా పూర్తిగా కేంద్రం మద్దతు ఇచ్చింది. కాబట్టి ఈ మద్దతు ఇచ్చినందుకు అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి మేము మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగర్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈనాడు 30 ఏళ్ళుగా వెన్నుచూపని పోరాటం, ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, జైలు జీవితాలు అనుభవించి కూడా ఎన్నో తన పోరాటపడంతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించినటువంటి మహాజననేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగర్ గారు ఈనాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 13వ తారీఖున రాబోతున్నారు. కాబట్టి నందిగాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా, ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాశారు అంటే రాయబట్టే ఈనాడు దళితులు కనీసం చదువుకున్నారు, చాలామంది ఉద్యోగ అవకాశాలు తెచ్చున్నారు. కానీ ఆ రిజర్వేషన్లు సమానంగా పంచితేనే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి న్యాయం జరుగుద్దని ఆయన మందకృష్ణ మాదిగర్ గారు అభినవ్ అంబేద్కర్ లాగా ఆలోచించి ఆయన పోరాటపడంతో ఈరోజు రిజర్వేషన్ వర్గీకరణ సాధించారు. కాబట్టి అంత సాధించి విజయ సారథిగా ఆయన హైదరాబాద్ తిరిగి వస్తున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ కొన్ని లక్షల మందితో ఘనంగా జరగాలని
ఆ జరగడం కోసం నందిగాం నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా వేలాది మంది తరలి హైదరాబాద్కు చేరుకు